అందరికీ నమస్కారం. ప్రొద్దుటూరు స్పెషల్‌కి స్వాగతం. అబ్బా! నోరూరుతుంది కదా అందరికీ. మామిడికాయ ఊరగాయతో మీ ముందుకొచ్చాను. సింపుల్‌గా నాకు తెలిసిన పద్ధతిలో మా అమ్మ నేర్పించిన విధానంలో మీకైతే ఇప్పుడు నేను ఊరగాయని చూపించబోతున్నానండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ముందుగా మామిడికాయలు తీసుకున్న తర్వాత బాగా వాటిని కడుక్కోవాలి నీళ్ళలో. 1, 2, 3 సార్లు బాగా కడిగేసి ఆరబెట్టుకోవాలండి. తడి లేకుండా బాగా ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత ముక్కలు మీకు నచ్చిన సైజులో మీరు కట్ చేసుకోండి. మీడియం కావచ్చు, సన్న ముక్కలు కావచ్చు, లేకపోతే మొట్టతో సహా అయినా కట్ చేసుకోవచ్చు. సో ఇలా నేనైతే చిన్న చిన్న ముక్కలు కంటే మీడియం సైజులో కోసుకుంటున్నాను. ఇలా అన్ని ముక్కల్ని కోసుకున్న తర్వాత మొట్టకి అతుక్కొని ఉంటుంది కదా పీచులాగా, అది మాత్రం నేను పక్కన పెట్టుకున్నానండి పచ్చడి కోసం అని చెప్పి. ఓన్లీ ముక్కల్ని వేస్తున్నాను నేను. ఒక పెద్ద డేక్షా గిన్నె తీసుకున్నాను నేను. ఇందులోకి నేను 2 గిన్నెలు కొలత పెట్టుకున్నాను. ఈ 2 గిన్నెలు వేస్తున్నాను. టోటల్ అంతా 2 గిన్నెలు అయినాయి అన్నమాట. సో ఒక గిన్నెకి 1.5 గ్లాసు కారం పొడి, 1 గ్లాసు ఉప్పు, అంటే 2 గ్లాసులు ఉప్పు, 3 గ్లాసులు కారం పొడి. అలాగే ఆవాలు, మెంతి పొడి కూడా నేను 1 కప్పు దాకా తీసుకున్నాను. అంటే అవి అందాజుగా తీసుకున్నాను అనమాట. ఉప్పు వచ్చేసి కల్లుప్పు తీసుకున్నాను నేను. కల్లుప్పును మిక్సీకి పట్టుకొని వేసుకున్నాను. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇది నైట్ అంతా ఇలాగే ఉంచుకోవాలన్నమాట. నేనైతే పైన క్లాత్ కట్టేసి నైట్ అంతా అలాగే వదిలేసాను. పొద్దునకంతా ఇలా ముక్క అయితే మెత్తబడి కొంచెం నీరుగా అయింది. ఇప్పుడు నేను కాచి చల్లారబెట్టుకున్న నూనెని, అలాగే వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి వేసుకొని తిరువాత పెట్టుకున్నానండి. మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ మాత్రం 1 కేజీ అయితే పట్టింది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత నేనైతే తీసి ఒక ప్లాస్టిక్ డబ్బాకైతే వేసి పెట్టుకున్నాను. మామూలుగా పాతకాలంలో అయితే జాడీల్లో అలా పెట్టుకుంటారు, కానీ నేనైతే ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకున్నానండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. సో వేడి వేడి అన్నంలో ఈ ఊరగాయ కొంచెం నెయ్యి కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. అలాగే నైట్ మిగిలిన అన్నంలో కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.